కదా సందర్భంగా నేను ఇంకా అడుగుతా మెసేజ్ వచ్చేసి గ్రో ఎక్కడ అనేది ఆడబోతున్నాం అనమాట రోబ్లాక్స్లో. సో ఫస్ట్ వచ్చేసి కొత్త అప్డేట్ అయితే వచ్చింది, చాలా బాగుందనమాట. సో ఫాల్ మార్కెట్ దీనికి తినిపించాలి, బెర్రీ అంట, స్ట్రాబెర్రీ అని తినిపించేద్దాం. అండ్ ఇక్కడ పెట్స్ అమ్ముతాడు, సీడ్స్ అమ్ముతాడు, కాస్మెటిక్స్ మనకు అక్కర్లేదు, నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు, గేర్స్ కూడా అమ్ముతాడు. ఓకే, వీడికి బెర్రీ కావాలి అంట. సీడ్స్లో నాకు నచ్చింది ఏంటంటే ఎప్పుడు డివైన్తో ఎండ్ చేసేటోడు. సో చూడండి, కానీ పేర్లు తేడా ఉన్నాయి. ఇప్పుడు డివైన్తో ఎండ్ చేసేటోడు ఈసారి ట్రాన్సెండెంట్ పట్టుకొచ్చాడనమాట. ఎక్కడితో ఎండ్ అయిపోయింది అనుకోకండి, కిందకి వెళ్తే మనకు ట్రాన్సెండెంట్ కూడా ఉంది, మేపుల్ రెజిన్ అంట. సో ఖచ్చితంగా కొనేయాలి. మామూలు గ్రైండింగ్ చేయట్లేదు నేను, మా ఘోరం చేస్తున్నా గ్రైండింగ్. నేను ఈ గార్డెన్ అసెన్షన్కి అప్డేట్ రాకముందు కొన్నా కాబట్టి నాకు ఆ ఫెన్స్ మ్యాంగ్రూ సీడ్ అయితే ఇచ్చాడు, ఇంకా ప్లాన్ చేయలే. సో నా గార్డెన్ వచ్చేసి ఇదనమాట. మరీ అంత మంచిదేం కాదు, కాస్మెటిక్స్ అయితే ర్యాండమ్ పడేసా. రాస్బెర్రీ కలెక్ట్ చేసేద్దాం, స్ట్రాబెర్రీస్ మొత్తం అన్నీ. బెర్రీస్ వచ్చేసి ఇది బ్లూబెర్రీ ఉంది, ఇంకేమేమి ఉంటాయో ఇది లక్కీ డ్యూపీ అన్నీ మనకు వద్దలే ఉంటాయి. సో నేను మరీ అంత రిచ్ ఏం కాదు, 3 క్వింటీలను ఉంది, కానీ పెట్స్ నాకు నేను రోబక్స్ వాడాను కాబట్టి ఐఎమ్ నాట్ దట్ రిచ్. యూట్యూబర్స్ అనుకోండి రోబక్స్ వాడి సీడ్ ప్యాక్స్ కొని మొత్తం అన్నీ ఉంటాయి వాళ్ళ దగ్గర. నేను అంత రిచ్ కాదు, సీడ్ షాప్ స్టాక్ కింద ఉన్నాడు. ఏమొచ్చి నేను ఆయన ఇది నా ప్రైవేట్ సర్వర్, ఎవరు లేరు. ఆరెంజ్ తులిప్ అంట, ఆడ ఫ్లవర్ టైప్స్ అడిగితే కొనేయచ్చు. నెక్స్ట్ ఇంకేం లేవు, డొల్లా. రీకాల్ నుంచి పట్టుకొని గేర్ షాప్కి వెళ్ళిపోయి ఇప్పండి మీరు అందరూ. వాటర్ క్యాన్, ట్రేడింగ్ టికెట్, అంతే. ఈ లడ్డు ఇక్కడ ఏం లేవు, ఇంకా లడ్డు వేస్ట్. గుడ్లే ఉన్నాయి నాయన, గుడ్లు షాప్ చూపి. లేదా రేర్ ఎగ్ ఉంది, రేర్ ఎగ్లో ఆరెంజ్ ట్యాబీ వచ్చింది, మూన్ క్యాట్ కాపీ. మరి మూన్ క్యాట్ అంత బెటర్ కాదులేండి నాకు తెలిసినంతవరకు, బట్ మంచిదే ఆరెంజ్ ట్యాబీ. షిబాయిను క్యారెట్ వేస్ట్ ల్యాండ్. గ్రేప్ బెర్రీయే కదా, తీసుకో నాయన తీసుకో. ఇంకేమన్నా తీసుకో, లెట్స్ గో. గ్రేప్ వచ్చాయి, నైస్. ఇవి తీసుకుంటాయా గైస్? ట్విస్టెడ్ ట్యాంగిలే కదా ఇది అదే కదా, ట్విస్టెడ్ ట్యాంగిల్ బెర్రీ టైప్ ఉన్నాయి చూడనీకి, మరి తీసుకుంటుందో తీసుకోదో. ఓకే లెట్స్ గో. ఇవన్నీ ఇచ్చేసి తర్వాత పట్టుకొద్దాం ట్విస్టెడ్ ట్యాంగ్. తీసుకొని ఆయన ఎంత కంప్లీట్ అయ్యిద్ది? ఇదేంటి యూ డోంట్ హ్యావ్, ఓకే పైన నొక్కే, నేను కింద నొక్కాలి. తీసుకా పండా చేసుకో. ఓఆర్ని ఒరే 147 73కి 147 అంట, పర్లేదులేండి, నాట్ బ్యాడ్. బట్ ఘోరం అబ్బాయి ఇది. మరి ఇంకంతే, స్ట్రాబెర్రీస్ ఒకటిస్తే ఒకటే పెరిగిద్ది. నువ్వు వస్తావా ట్విస్టెడ్ ట్యాంగిల్? నువ్వు తీసుకుంటాడా నిన్ను చెప్పు? ట్విస్టెడ్ ట్యాంగిల్ దీనికైతే ములులు ఉంటుంది, ప్రిక్లీకి అయితే ఇది వెళ్ళిద్ది. మరి బెర్రీకి తీసుకుంటాడో తీసుకోడు? అది కాదు, అది తీసుకోలేదు, ఇంకేంది ఇది నొక్కితే తీసుకుంటాడా అంకుల్? దిస్ ఇస్ అది కాదు, తీసేసుకో అమ్మాయి. ఎంత నాయన ఇది? మ్యూటేషన్స్ అయితే ఉన్నాయి, 200K, నాట్ బ్యాడ్, మంచిదే. సీడ్స్ నాకు రిస్టక్ అయింది. సో గైస్ మీకు ఒకటి చెప్పబోతున్నా, నేను గివ్ అవే అయితే ఇవ్వబోతున్నాను అనమాట. లాస్ట్ టైం ఒక షార్ట్ బెట్ట గివ్ అవే ఇస్తాను, అప్పుడు ట్రేడింగ్ షకిల్స్ అయితే తీస్తాడనమాట. ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చాడు, సో ఇవ్వబోతున్నా. సో ఏది ఇదొకటి, నెక్స్ట్ ఇదొకటి, మిగతాది ఇంకొకటి. ఇది ఇది కాదు, ఇది కాదు, ఇది కూడా కాదు. ఎక్కడుందబ్బా అది? హార్ట్ ఫేవరెట్ ఎత్తుకుందాం ఫస్ట్. ఇది కాదు. ఏది ఇది? ఎవడన్నా తినేసాడేంటి గైస్? ఇది కాదు. ఇదా? ఇదే ఈ బర్నింగ్ బడ్. దీని వాల్యూ ఎంత ఇదో కాదో తెలిసిపోద్ది వాల్యూ చూస్తే. ఎంతనైనా మచ్ ఇస్ దిస్ వర్త్? 3 బిలియన్ ఇదే. సో గైస్ ఒక్కొక్కరికి 10 క్వాడ్రిలియన్ అయితే ఇవ్వబోతున్నాను అనమాట. ఈ వీడియో కింద మీరు కమెంట్ చేస్తే ఫస్ట్ వచ్చిన వాళ్ళకి 10 క్వాడ్రిలియన్ విత్ దిస్ బర్నింగ్ బడ్. సెకండ్ వచ్చిన వాళ్ళకి మామూలుగా ఉండదు, సెకండ్ వచ్చిన వాళ్ళకి వెయిన్ పెటల్ ఇస్తా అనమాట. అది 11 మిలియన్ అనుకుంటా నాకు తెలిసినంత వరకు, అంతే అనుకుంటా. సో అదనమాట. మీ ఫ్రైడే లాస్ట్ డే మీరు ఫ్రైడే లోపు కమెంట్ చేస్తే మీకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించి మీరు ఆడేటప్పుడు ఇస్తా. ఇది 11 మిలియనే కదా నాయన పైలట్? అంతే, ఇది 11 మిలియన్. అంటే ఇది గోల్డెన్ బోన్ బ్లాసమ్ ఎంత? బోన్ బ్లాసమ్ నా దగ్గర లేదు, మా ఫ్రెండ్ ఇచ్చాడు నాకు. ఇది ఎక్కువ ఉందనుకుంటా. అబ్బో 57. అంటే సెకండ్ వచ్చిన వాళ్ళకి బోన్ బ్లాసము 10 క్వార్టర్లేన్ అనమాట. థర్డ్ వచ్చిన వాళ్ళకి వెయిన్ పెట్టాలన్నమాట.
వాళ్ళకి 10 క్వార్టిలియనే. సో ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఇగోండి ఈ బర్నింగ్ బడ్ విత్ 10 క్వార్టిలియన్, సెకండ్ వచ్చిన వాళ్ళకి గోల్డెన్ బోన్ బ్లాజమ్ విత్ 10 క్వార్టిలియన్, అండ్ థర్డ్ వచ్చిన వాళ్ళకి వెయిన్ పెటల్ విత్ 10 క్వార్టిలియన్. అండ్ మిగతా వాళ్ళకి ఫ్రూట్స్ ఏమి ఉండవు, ఫ్రూట్స్ ఏమను 3 క్వార్టిలియన్ ఇస్తా అంతే. 3 క్వార్టిలియన్ ఇవ్వచ్చులండి, 3 క్వార్టిలియన్ ఇస్తాం మిగతా వాళ్ళకి. ఫ్రైడే లాస్ట్ డే అంటే సాటర్డే లోపు, అంటే ఫ్రైడే లాస్ట్ డే, ఫ్రైడే రోజు నాకు ఈ వీడియో కింద ఎన్ని కమెంట్స్ ఉంటాయో వాళ్ళందరికీ ఇచ్చేస్తా. సో స్పిన్ చేస్తా ఫస్ట్, ముగ్గురికి ఈ ఫ్రూట్స్ వస్తాయి అనమాట, మిగతా వాళ్ళందరికీ 3 క్వార్టిలియన్. లెట్స్ గో. ఈ గార్డెన్ ఎసెన్షన్ నేను ఆల్రెడీ చేశాను, 30 కాయిన్స్ ఉన్నాయి. ఇప్పుడు పొద్దున్నే చేసా, ఇప్పుడు ఎంత వచ్చింది అంకుల్? తాక నొక్కుతున్నా పడట్లేదు ఏంటిది? హలో పల్లె వాడికి ఏదో ఓకే. బర్నింగ్ బట్ చూసుకోండి మీ ఆఫర్స్, సారీ మీ గిఫ్ట్స్. ఓకే ఆడు నాకు తెలిసి ఇంకా రాదు, 24 అవర్స్ ఏమో కావాలి కదా, 24 అవర్స్ అనుకుంటా. మా ఉన్నది చేసి మనతో ఏమనుకుంటున్నారు, నా దగ్గర క్వింటిలియన్ ఉంది కాబట్టి మీకు ఈజీగా ఇచ్చేచ్చు. ఐ వాంట్ టు అసెండ్. ఏం కావాలి నాయనా నీకు? 24 ఓకే అప్డేట్ అయింది కదా, 3 అవర్స్ అడుగుతున్నాడు. గ్రేప్ ఓకే 3 అవర్స్ ఆగాలి. సీడ్ షాప్ ఎబ్బే డ్రాగన్ ఫ్రూట్ మన దగ్గర ఉన్నాయిలే, డ్రాగన్ ఫ్రూట్ పర్లే కొనేద్దాం. ఇన్వెంటరీలో కూర్చుంటుంది పోయి, ఏముంది ఏం లేవు. అరే అది మళ్ళీ ఎందుకు? టైర్ 2 బ్రోకలీ పొటాటో, ఇది లేదు డివైన్ది, వద్దులే పేరు తిరగండి, నోరు తిరగట్లే అంతే. రీకాల్ ఫ్రెంచ్ వాడుకుని అక్కడ గేర్ షాప్కి వెళ్ళిపోదాం. మీరందరు పైకి వెళ్ళిపోండి, గుడ్ జాబ్. హార్వెస్ట్ టూలు ఇవన్నీ. గాడ్లీ స్ప్రింక్లర్ స్టాక్లో ఉంది. రీకాల్ ఫ్రెంచ్ సింగిల్ ఉంది కాబట్టి కొనేస్తున్నా, సింగిల్ ఉంటే కొనేస్తాను నేను. ఇది ఎట్లయినా కొంటా, ట్రేడింగ్ టికెట్ వాటరింగ్ ఎట్లయినా కొంటా నేను. లెస్గా ఆడు బెర్రీ అడిగాడు, మళ్ళీ కలెక్ట్ చేద్దాం. ఈ గుడ్లంతా ఇంకో 2 అవర్స్ ఉన్నాయి. ఫాల్ ఎగ్ నాకు మొక్కుకోండి గైస్ మీరు, నాకు ఇది స్వాన్ రావాలని. ఐ వాంట్ స్వాన్. విష్ మీ లక్, మీ లక్ అంతా నా మొఖాన కొట్టేయండి. అది ఇందాక ట్రై చేస్తున్నా. అరే రారా బాబు, సారీ అరుస్తున్నా. యా మీకు అలవాటైపోయినట్టుంది లేండి లెవెల్ డెవిల్ నుండి అరవడం. బనానా అంట, బనానా వద్దు గ్రేపు అంతే. బనానా అది రాదుగా బెర్రీకి, అది ఫ్రూట్. రన్ ఆయన ఓయ్ ఎక్కడయ్యా ఈ రాస్ప్బెర్రీ? నాకు ఇది సీడ్ ప్యాక్లో వచ్చింది, గార్డెనర్ సీడ్ ప్యాక్, నార్మల్ సీడ్ ప్యాక్ ఇందులోనే ఉంటుంది కదా, అందులో వచ్చింది. నేను అంత ఓల్డ్ ప్లేయర్ ఏం కాదు, నేను ప్రీ హిస్టారిక్ అప్డేట్ ఎండింగ్ నుండి ఆడుతున్నా. అప్పుడు గురేగాడ్ అంటే ఏమీ తెలియదు, అలా బోన్ బ్లాసమ్ మిస్ చేసుకున్నాను నేను. లేదా నా దగ్గర ఉండేది బోన్ బ్లాసమ్, మిస్ చేసుకున్నాను నేను. వదిలేండి ఇంకా. అది ఎలాగో ఫ్రైడేనో సాటర్డేనో, ఫ్రైడే ఆడినా నేను, సాటర్డే అప్పుడు అడ్మిన్ అబ్యూస్ చేసినాడు. ఓకే స్ట్రాబెర్రీస్ సరిపోతాయా? కొన్ని ప్లాంట్ చేద్దాం అనుకున్నా, మరి ఎన్ని చేసానో కూడా తెలీదు. ఓర్ని 10 కన్నా ఎక్కువ, 75 ఉన్నాయి అంటే 13 చేసేసిన నేను అప్పుడే. అక్కడ దూర్చి రాస్ప్బెర్రీ వచ్చాయి నాయన. మీరు వాటర్ ఏది? వాటర్ ఎక్కడ ఉంది? ఇలా మొహాన కొన్ని కొడితే స్ట్రాబెర్రీస్ ఫాస్ట్గా పెరుగుతాయి అంతే. స్ట్రాబెర్రీస్ని ప్లాంట్ చేయండి మీరు, అన్నీ పెట్టేసుకోండి గైస్. నా దాని లెక్క కాదులేండి, నాది మొత్తం ఫారెస్ట్, మొత్తం అన్ని సీడ్స్ ఉంటాయి. నా ఇన్వెంటరీలో ఉన్న సీడ్స్ ఒక్కటన్నా గేమ్లో ఉంటుంది మ్యాక్సిమం, అంటే మ్యాంగ్రూవ్ పెట్టలేదు కానీ మ్యాక్సిమం ఉంటాయి. ఓకే లక్కీ డూప్. ఓకే ఈడు ఇచ్చాడు కాదు, ఇచ్చాడు పోదాం. నాది షర్ట్ ప్యాంట్ వచ్చేసి రోబక్స్తో కన్నా మా ఫ్రెండ్ నాకు ఇచ్చేసాడు. 5 షర్ట్కేమో 5, కింద ప్యాంట్ 5 రోబక్స్ అంతే. మా ఫ్రెండ్ గారు ఇచ్చాడు రోబక్స్ ప్లీజ్ డొనేట్లో, అలా కొనేసాను అనమాట. అయిపోయింది నీ లడ్డు. ఇది పెట్ షాప్ ఎంతసేపు ఉంది? పెట్ షాప్ 17 minutes. అబ్బో, అంటే పెట్ షాప్ రీస్టాక్ అయితే ఈవెంట్ షాప్ కూడా రీస్టాక్ అయింది. ఎవ్రీ హాఫ్ అన్ అవర్ కదా, ఎవ్రీ హాఫ్ అన్ అవర్ పెట్ షాప్ రీస్టాక్ అయిన వెంటనే ఈవెంట్ షాప్ కూడా రీస్టాక్ అయిపోయింది. దానికోసం ఈ బెర్రీ అవ్వలేకపోతుంది గైస్, ఒక స్ట్రాబెర్రీ ఒకటే తీసుకుంటుంది అది పాయింట్. ఈ గ్రేపులేమో 6 గంట పడుతుంది గ్రో అవనీకి. గెర అంట షీట్. ఇది లింగన్ బెర్రీ. బెర్రీ ఇది బెర్రీయే కదా, లింగన్ బెర్రీ తీసుకుంటుంది అయితే ఇడు. లింగన బెర్రీ ఇవన్నీ పూలు. రే ఓ గ్రేపులో అయినా పెరిగినాయా నాయన? ఈ ఫ్లవర్లోకి వచ్చిద్ది రోజు.
ఇంకంతే ఈ బర్నింగ్ బర్డ్ ఫ్లవర్లోకి వచ్చిద్ది. అది కాస్మెటిక్ మష్రూమ్ ఎగుర్రా ఒకటి. బెర్రీ బెర్రీ బెర్రీ. నా గార్డెన్ చూడండి, మీకు చూపిస్తాను. నేను ఏదో మాట్లాడుతాను అనుకోకండి. నా గార్డెన్ ఇది. ప్రిక్కలు చూసుకోండి. నా గార్డెన్ ఇది. ఎవడేడు గ్లీమ్ రూట్ అంట ఇది. ఓకే, ఇది నా గార్డెన్ రోమనెస్కో. ఇందులో ఒక్కటే ప్లాంట్ చేసా. వాడు ఇంతకుముందు ఫేరీ దాంట్లో అడుగుతుండే ఊరికే రోమనెస్కో. ఇప్పుడు మళ్ళీ అక్కర్లే. రోమనెస్కో నాకు తెలిసి వెజిటేబుల్ అనుకుంటా కదా. బ్రాకలీ. నా దగ్గర ఆరోరా వైన్ 2 ప్లాంట్ చేసింది అయితే ఒకటి. నా లక్కో మరి అన్లక్కో తెలీదు. సెకండ్ది ఇది. సెకండ్ కలెక్ట్ చేసిన వెంటనే రెయిన్బో వచ్చింది. అంతటా అయినా దీని వాల్యూ. నా లక్కో మరి కామనో తెలియదు ఇది, కానీ 5% ఛాన్స్ ఆరోరా వైన్కి. మా ఫ్రెండ్ ఎంత కష్టపడ్డాడు దానికి. ఒక 10 times దాకా రీస్టార్ట్ చేసాడు దాన్ని, అయినా రాలే. నేను వాడితో ఆడుతున్నాను అనమాట. గేమ్ లీపై ఒక్కటి వచ్చింది అంతే ఆడికి ఆరోరా వైన్. నాది లక్కో ఇంకేందో కూడా తెలీదు. పెట్ షాట్ వచ్చేసి 3 or 4 వచ్చినాయి. 4 అనుకుంటా. ఒకటి సీల్కి పెట్టాను. ఏకనాయన దీనికి ఏ మ్యూటేషన్ ఫాల్ మ్యూటేషన్ ఉంది. ఓకే, డ్రాగన్ ఫ్రూట్ లక్కర్లే. చూసుకోండి నా గార్డెన్ మామూలుగా ఉండదు. ఎంబర్ లిల్లీ 3 పెట్టిన. ఎంకాకు అంటది మనకి ఆడొస్తాడు కదా సమ్మర్ సీడ్స్ అమ్మేటోడు, వాడి దగ్గర కొన్నా. ఎంకాకు పైనాపిల్ క్యారీ ఫ్లవరు. గేర్ షాప్ రీస్టాక్ అంటే సీడ్ షాప్ రీస్టాక్. నా దగ్గర పెట్స్ వచ్చేసి చూసుకోండి. ఫస్ట్ సీడ్స్ పైరాకి అంతా ప్లాంట్ చేయాలి. అది ప్రిక్లీ అది. సో ముళ్ళు ఉంటాయి దానికి. చూసుకోండి నా దగ్గర సీడ్స్ మామూలుగా ఉండదు. వాటర్ మిలన్ కొన్ని ప్లాంట్ చేద్దాం. ట్రాపికల్ అడిగినప్పుడు ఆడి మొహాన కొట్టేచ్చు. ట్రాపికల్ ఫ్రూట్ అడిగినప్పుడు ఆడి మొహాన కొట్టేచ్చు. వాటర్ మిలన్ అయితే సరిపోద్దా? ఓర్ని అయిపోతాయి నాకు తెలిసి ఇక్కడే. ఓర్ని 10 వచ్చేసింది. వద్దులేండి ఇంకసారి కాలితే తర్వాత మళ్ళీ ప్లాంట్ చేసుకోవచ్చు. ఎవరే ఎక్కరా ఎక్కద్ది. పెట్స్ వచ్చేసి మెగా షిబాయిను, జైంట్ బీ గ్లిమరింగ్ సీల్ అనమాట. ఫస్ట్ ప్రీసెట్లో ఇన్వర్టెడ్ తనుకితో పాటు ఇవన్నీ వాడతా. అది రాకుండా కదా తనుకి. సో ఇవి వాడతా అనమాట ఫస్ట్ ప్రీసెట్లో. సెకండ్ ప్రీసెట్ వచ్చేసి ప్లాంట్స్ని పెంచడానికి ట్రైసర్టాప్స్ అయితే వాడతా అనమాట. 3 నా దగ్గర 3 ట్రైసర్టాప్స్ వచ్చేసి వాడతా. నెక్స్ట్ థర్డ్ దాంట్లో వచ్చేసి చికెన్ జాంబీ ఉంది, స్పెగటీ స్లాత్ ఉంది, జంక్ బాట్, గ్రిఫిన్, గోల్డెన్ గూస్ కూడా నా ఫ్రెండ్ ఇచ్చేసాడు. వాడు గ్రో గార్డెన్ క్విట్ అయిపోతున్నాడు. బ్లాక్స్ ఫ్రూట్స్లోకి దూరిపోతున్నాడు. గోల్డెన్ గూస్ నాకు ఇచ్చేసాడు. నేను 50 దాకా ఎగ్గులు హ్యాక్ చేసిన. నాకు ఇంకా ఇలా గోల్డెన్ గూస్ నాకు ఇంట్రెస్ట్ పోయింది అందులో. అండ్ లాస్ట్ అప్డేట్ ఫేరీ అప్డేట్లో నాకు ఏమీ రాలేదు గైస్. ఆ ఫీనిక్స్ రాలేదు, విస్పవింగ్ రాలేదు, అదేదో ఫ్లవర్ ఏదో ఉంది కదా ఇంకోటి ఇవైంది, అది రాలేదు. చాలా కష్టపడ్డా. సీడ్ ప్యాక్స్ 100 సీడ్ ప్యాక్స్ ఏమో ఓపెన్ చేశా. ఎన్చాంటెడ్ ఎగ్స్ ఉన్నాయి, అందులో దాన్ని వచ్చిద్దో రాదో చూడాలి. ఈ చెత్త ఉంది మొత్తం నా దగ్గర. ఓకే, ఎన్చాంటెడ్ ఎగ్స్లో దన్నా వస్తే కొంచెం హ్యాపీ ఫీల్ అవుతా. నాయనా కొన్ని కలెక్ట్ చేసినట్టున్నా తీసుకుంటావుగా, తీసుకొని వెళ్ళండి. లింగన్ బెర్రీ. ఓకే దూక నాయన. సో గైస్ వీడియో కూడా తెన్ చేస్తాను అనమాట. ఇవన్నీ రీస్టాక్. నేను ఆఫ్లైన్లో ప్రోగ్రెస్ చేస్తున్నా, గట్టిగానే చేస్తున్నా ప్రోగ్రెసింగ్. సో అది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసిన పక్కన బెల్ ఐకాన్ ఆల్ పెట్టుకోండి. అండ్ ఖచ్చితంగా మీరు చెప్పే కదా ఐడి కామెంట్ చేసేయండి. ఫ్రూట్స్ ఇస్తాను అనమాట, గివ్ అవే ఇస్తున్నా. ఫ్రైడే లాస్ట్ డే అది మరి. సో ఫ్రైడే లాస్ట్ డే మీరు మీ లక్ టెస్ట్ చేసుకోండి. బాయ్.